హలో గైస్, అల్టీఎక్స్ క్లాస్కి స్వాగతం. నేను మీ ప్రసాద్ సార్. ముందుగా అందరికీ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం అంతా కూడా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో మన టాపిక్లోకి వచ్చేస్తే, కలర్స్ అంటే మనిషికి చాలా ఇష్టం. అందుకే మనం చూసే ప్రతిదానికి కలర్లతో పేర్లు పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. మనకి నారింజ పండు కూడా అలాగే వచ్చింది కదా, అలాగే గులాబీ పువ్వు కానీ ఇవన్నీ కూడా. సో కలర్ఫుల్గా ఉండడం అంటే మనిషికి చాలా ఇష్టం. అయితే తన ప్రకృతిలో జరిగే కొన్ని సిచ్యువేషన్స్ కూడా కలర్స్తో ముడిపడి ఉండటం వలన కొన్నిసార్లు మనిషి వాటికి కూడా కలర్ల పేరును పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా మనకి కలర్ పేర్లతో ఉన్న నదులు ఉన్నాయి, కలర్స్ పేర్లతో ఉన్న కొండలు ఉన్నాయి, అలాగే కలర్స్ పేర్లతో ఉన్న సముద్రాలు కూడా ఉన్నాయి. సో ఈ వాళ్ళ మన కాన్సెప్ట్ ఏంటి అంటే, కలర్ నేమ్స్తో ఉన్న సముద్రాలు ఎన్ని, అసలు వాటికి ఆ పేర్లు అనేవి ఎలా వచ్చాయి, అలాగే అవి నిజంగానే కలర్ఫుల్గా ఉన్నాయా లేవా, అలాగే వాటికి సంబంధించి ఇంకొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, ఒకవేళ వీటి మీద మనకి యూపీఎస్సీలో బిట్స్ వస్తే వాటిని మనం ఎలా ఆన్సర్ చేయాలి అనే దాని మీద మనకి ఇవాళ కాన్సెప్ట్ అయితే ఉండబోతుంది. సో క్లాస్లోకి వెళ్ళే ముందు మనకి చిన్న అనౌన్స్మెంట్ ఏంటి అంటే, ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం అద్భుతమైన తెలుగు సంవత్సరాది ఉగాది ఆఫర్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ఫస్ట్ ఆఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్యాక్ అని ఒక ఆఫర్ లభిస్తుంది. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్యాక్లో భాగంగా మీకు ప్రిలిమ్స్ క్రాక్ చేయడానికి అవసరమైన 10 కోర్సెస్ని కేవలం 25,000 రూపాయలకి అందించడం జరుగుతుంది. నార్మల్గా అయితే ఈ కోర్సుల యొక్క వాల్యూ 50,000 వరకు ఉంటుంది. కేవలం 25,000 రూపాయలకి అందిస్తుందండి. ఇందులో మీకు మేజర్ సబ్జెక్ట్స్ అయిన హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, వీటితో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, అలాగే జిఎస్, మనకి సీసాట్ పేపర్ని కరెక్ట్గా క్లియర్ చేయడానికి అవసరమైన సీసాట్ని, అలాగే కరెంట్ అఫైర్స్ కోర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, వీటితో పాటు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ని కూడా కాంప్లిమెంటరీగా అందిస్తుంది. అండ్ ఈ కోర్సెస్ అన్నీ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తాయండి. అలాగే వీటితో పాటు యూపీఎస్సీ బిగ్ 5 కాంబో అని ఇంకొక ఆఫర్ని కూడా తీసుకొచ్చిందండి. 50,000 రూపాయలు విలువ చేసే 5 కోర్సెస్ని కేవలం 15,000 రూపాయలకి మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్ అందిస్తుంది. ఇందులో భాగంగా మీకు కంప్లీట్గా యూపీఎస్సీ క్రాక్ చేయడానికి అవసరమయ్యే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్, సీసాట్ కోర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, అలాగే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, వీటితో పాటు కాంప్లిమెంటరీగా కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా లభిస్తుంది. ఈ కోర్సెస్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తాయి. మీరు ఎప్పుడు కావాలన్నా అప్పుడు చూసుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఈ ఆఫర్ కూడా మీకు 15th ఏప్రిల్ వరకు కూడా అందుబాటులో ఉంటుంది. వీటికి సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా లేదా కోర్సులో ఎన్రోల్ అవ్వాలనుకున్నా కింద కనిపిస్తున్న నెంబర్ 7893-899-553 అనే నెంబర్ని కాంటాక్ట్ చేయండి, లేదా ltxclasses.com వెబ్సైట్ని విజిట్ చేయండి, లేకపోతే ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ని మీ మొబైల్లో ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో మన టాపిక్లోకి వచ్చేస్తే, కలర్ నేమ్డ్ సీస్ అంటే ఈ ప్రపంచంలో రంగుల పేర్లతో ఉన్న సముద్రాన్ని ఎన్ని ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? ఎక్కువ అనుకుంటున్నారా, తక్కువ అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. సో ఈ ప్రపంచంలో మొత్తం మనకి కలర్ నేమ్స్తో ఉన్న సముద్రాలు 4 ఉన్నాయండి. ఎక్కువ కాదు, తక్కువ కాదు, 4 ఉన్నాయి. ఓకే, ఆ 4 సముద్రాలు ఏంటంటే, ఒకటి ఏషియా అండ్ ఆఫ్రికా, ఈ 2 దేశాలకి బౌండరీలో ఉన్న రెడ్ సీ ఫస్ట్ వన్. 2 ఏషియా మరియు యూరోప్, ఈ కాంటినెంట్స్కి మధ్యలో ఉన్న బ్లాక్ సీ. అలాగే 3 యూరోప్ కాంటినెంట్కి పైవైపు ఉన్న వైట్ సీ. అండ్ 4 ఆసియా ఖండానికి ఈస్ట్ వైపున ఉన్న ఎల్లో సీ. సో మనకి కలర్ నేమ్స్తో కేవలం 4 సముద్రాలే ఉన్నాయండి. రెడ్ సీ, బ్లాక్ సీ, ఎల్లో సీ అండ్ వైట్ సీ. RBWY ఇవి మాత్రమే ఉన్నాయండి. ఇంకే సముద్రాలు కూడా లేవండి కలర్ నేమ్స్తో. ఓకే, సో అయితే వీటికి ఆ పేర్లు ఎలా వచ్చాయని చెప్పి దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ థియరీస్ అండి. రకరకాల థియరీస్ ఉన్నాయి. అయితే వాటన్నింటిలో ఒక థియరీ మాత్రం కొంచెం మనం చెప్పుకోవాల్సిన విషయం ఉంది. అంటే ఇండివిజువల్గా అన్నింటికి వేరే వేరే సిద్ధాంతాలు చెప్తాం, కానీ ఈ ఒక్క థియరీ మాత్రం అన్నింటికి సంబంధించి ఉంది. అదేంటి అంటే,
కార్డినల్ డైరెక్షన్ తీయండి. కార్డినల్ డైరెక్షన్ అంటే మనం మన చుట్టూ చూసే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈ 4 కలర్లు ఏవైతే 4 దిక్కులు ఏవైతే ఉన్నాయో వీటినే మనం కార్డినల్ డైరెక్షన్స్ అని చెప్పి పిలుస్తామండి. సో ఒకప్పుడు ఏన్షియంట్ టైమ్స్ ఏంటంటే చాలా ఏషియాటిక్ లాంగ్వేజెస్లో ఈ 4 డైరెక్షన్స్ని కూడా ఇండికేట్ చేయడానికి 4 కలర్స్ని వాడేవారు అనమాట. ఓకే, వాటిలో ప్రత్యేకంగా ఒక కలర్ని ఎక్కువగా వాడింది ఎవరు అంటే టర్కిష్ లాంగ్వేజ్లో ఈ కలర్స్ని బాగా ఎక్కువగా ఈ 4 డైరెక్షన్స్ని రిప్రజెంట్ చేయడానికి వాడేవారు. సో వాటిలో భాగంగా వాళ్ళు ఈస్ట్ని రిప్రజెంట్ చేయడానికి బ్లూ కలర్ని వాడేవారు, అలాగే వెస్ట్ని రిప్రజెంట్ చేయడానికి వైట్ కలర్ని వాడేవారు, అలాగే నార్త్ని రిప్రజెంట్ చేయడానికి బ్లాక్ కలర్, అలాగే సౌత్ని రిప్రజెంట్ చేయడానికి రెడ్ కలర్ని వాడేవారు. సో మనకి మొత్తం 4 డైరెక్షన్స్కి 4 కలర్స్ అయితే టర్కిష్ లాంగ్వేజ్లో ఎక్కువగా వాడేవారండి. సో ఆ టర్కిష్లే వాళ్ళ దేశం ఏదైతే ఉందో, టర్కీ ఏదైతే ఉందో, ప్రజెంట్ తుర్కియా అని పిలువబడుతున్న దేశం ఏదైతే ఉందో ఆ తుర్కియా దేశానికి 4 వైపులా 4 వాటర్ బాడీస్ కూడా ఉన్నాయి. సో ఆ వాటర్ బాడీస్కి కూడా వాళ్ళు అదే పేర్లు పెట్టుకోవడం జరిగిందనమాట. అంటే ఆ కలర్స్ పేర్లే పెట్టారు. సో ఆ విధంగా వాళ్ళకి నార్త్లో ఉన్న సముద్రం ఏదైతే ఉందో దానికి బ్లాక్ సీ అని పేరు పెట్టుకున్నారు. అలాగే వాళ్ళకి సౌత్లో ఏదైతే సముద్రం ఉందో దానికి రెడ్ సీ అని, అలాగే వాళ్ళకి వెస్ట్లో ఉన్న సముద్రానికి వైట్ సీ అని, అలాగే వాళ్ళకి ఈస్ట్లో ఉన్న సముద్రానికి బ్లూ సీ అని పేరు పెట్టుకున్నారు. అయితే ఇప్పటికీ కూడా ప్రెజెంట్ కూడా మనకి ఇందులో 2 పేర్లు కంటిన్యూ అవుతున్నాయి. ఆ బ్లాక్ సీ అలాగే కంటిన్యూ అవుతుంది, రెడ్ సీ అలాగే కంటిన్యూ అవుతుంది. బట్ వైట్ సీ అనేది అయితే మనం కంటిన్యూ అవ్వట్లేదు. ఇప్పుడు మనం దాన్ని మెడిటరేనియన్ సీగా పిలుస్తున్నాం. అలాగే బ్లూ సీ కూడా మనకి కంటిన్యూ అవ్వట్లేదు. దీన్ని ప్రెజెంట్ మనం క్యాస్పియన్ సీగా పిలుస్తున్నాం. సో అంటే ప్రెజెంట్ వాళ్ళు ఫాలో అయిన 2 సిస్టమ్స్ ఇప్పటికీ కూడా ఫాలో అవుతూ ఉన్నాయి. అదైతే కన్ఫర్మ్ అండి. ఓకే, సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి టర్కిష్లో ఫాలో అయిన 4 సీ పేర్లలో 2 పేర్లు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. ఇంకొక 2 మాత్రం వేరేగా ఉన్నాయి. అవి ఏంటి అనేది మనం ఇప్పుడు చూసుకోండి. ఈ 4 పేర్లు కూడా ఓకే, ఇవి కాకుండా మనం ఫస్ట్ చెప్పిన 4 పేర్లు ఏవైతే ఉన్నాయో బ్లాక్ సీ, రెడ్ సీ, ఎల్లో సీ, వైట్ సీ 4 పేర్లు ఏవైతే ఉన్నాయో 4ంటిని ఇప్పుడు కొంచెం డీటెయిల్గా చూద్దామండి. సో అందులో ఫస్ట్ మనకి కనిపించేసి ఇందులో ఫస్ట్ సీ రెడ్ సీ. సో ఈ రెడ్ సీకి మనకి ఏన్షియంట్గా కూడా దీని పేరుని మనం ఇండియన్ హిస్టరీలో చాలాసార్లు వింటామండి. లైక్ ఎరిత్రియన్ సీ, పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ అనే ఒక బుక్ ఉంటుంది. అది మనకి హిస్టరీలో చాలా విషయాల గురించి చెప్తుందని వినుంటాం కదా. సో దాని యొక్క ఏన్షియంట్ గ్రీక్ నేమ్ ఏంటి అంటే ఎరిత్రియా థలాసా అండి. ఎరిత్రియా థలాసా, ఇట్ ఈస్ ద ఏన్షియంట్ గ్రీక్ నేమ్ ఆఫ్ ది రెడ్ సీ. అంటే విచ్ ఇస్ డైరెక్ట్లీ మీన్స్ రెడ్ సీ అనే అర్థమే వస్తుందండి. దీని యొక్క పేరులో ఫస్ట్ అర్థమే మనకి రెడ్ సీ అనే వస్తుందండి. ఈ రెడ్ సీ మనకి ఏషియా మరియు ఆఫ్రికా ఖండాలకి మధ్యలో ఉంటుందని ఒకనొక టైంలో ఆఫ్రికా ఖండం అనేది ఏషియా ఖండం నుంచి దూరంగా జరిగిపోతున్నప్పుడు మనకి ఏర్పడిన ఈ సముద్రమే రెడ్ సీ. అంటే ఒకనొక టైంలో మనకి ఆఫ్రికా అండ్ ఏషియా కాంటినెంట్ ఈ 2 కూడా కలిపే ఉండేవండి. ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ ఉండేది కాదు. అయితే మెల్లమెల్లగా ఆఫ్రికా ప్లేట్ అనేది ఇటువైపు మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆ ప్లేట్ యొక్క మూమెంట్ వలన ఇక్కడ ఈ పర్టికులర్ రీజియన్లో ఒక రిఫ్ట్ వ్యాలీ ఏర్పడి ఆ రిఫ్ట్ వ్యాలీ అలా అలా పెరుగుతూ వచ్చి ప్రెజెంటే మనం చూస్తున్న రెడ్ సీగా ఏర్పడింది. అంటే ఇది ఖచ్చితంగా కంప్లీట్గా టెక్టానిక్ యాక్టివిటీస్ వల్ల ఏర్పడిన సముద్రం అండి. సో ప్రెజెంట్ ఈ సముద్రానికి సరిహద్దుగా మొత్తం మనకి 6 దేశాలు ఉన్నాయి. ఒకటి జిబోటి, మీరు క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూసుకుంటే, తర్వాత ఎరిత్రియా, తర్వాత సుడాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, యమన్. మొత్తం 6 దేశాలు దీనికి సరిహద్దుగా ఉన్నాయి. క్లాక్ వైజ్లో మళ్ళీ చూసుకుంటే జిబోటి, ఆఫ్రికన్ కంట్రీ జిబోటి, ఎరిత్రియా, సుడాన్ అండ్ ఈజిప్ట్ ఈ 4. అలాగే ఏషియాలో సౌదీ అరేబియా, యమన్. మొత్తం 6 దేశాలతో ఈ దేశానికైతే ఈ రెడ్ సీకి అయితే బార్డర్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఈ రెడ్ సీ డైరెక్ట్గా ఓషన్తో కనెక్ట్ అయ్యిందండి. ఏ ఓషన్తో కనెక్ట్ అయ్యిందంటే ఇండియన్ ఓషన్తో కనెక్ట్ అయ్యిందండి. ఓకే, అండ్ ఈ ఇండియన్ ఓషన్తో దీన్ని కనెక్ట్ చేసే స్ట్రైట్ పేరు ఏంటి అంటే బాబ్ అల్ మాండేబ్ అనే ఒక స్ట్రైట్ ఈ రెండింటిని కూడా రెడ్ సీని ఇండియన్ ఓషన్తో కనెక్ట్ చేస్తూ ఉంది. అలాగే మీకు ఒక నిమోనిక్ కూడా చేద్దామండి, ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి. సో ఈ రెడ్ సీ యొక్క బార్డరింగ్ కంట్రీస్ని మీరు పెట్టుకోవాలనుకుంటే దీనికి నిమోనిక్ ఏంటి అంటే డెస్సీ అండి, DESSEY, జిబోటి,
ఈజిప్ట్, సూడాన్, సౌదీ అరేబియా, ఎరిత్రియా అండ్ యమన్. ఈ 6 దేశాలు డెడ్ సీ అనే పేరుతో మీరు ఈ మొత్తం రెడ్ సీకి బార్డర్గా ఉన్న 6 దేశాల యొక్క పేర్లని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు రెడ్ సీ యొక్క పేరు ఎలా వచ్చింది? మనం మామూలుగా టర్కిష్ థియరీ ప్రకారం, అంటే కార్డినల్ డైరెక్షన్ థియరీ ప్రకారం చూసుకుంటే అది సౌత్లో ఉంది కాబట్టి ఆ విధంగా దానికి రెడ్ సీ అని పేరు వచ్చింది. ఇది ఒకటి ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయగలిగేది. బట్ రెండో థియరీ ఏంటి అంటే, ఈ వాటర్ నిజంగానే ఎర్రగా ఉంటుందా? ఖచ్చితంగా రెడ్గా ఉంటుందండి కొంతవరకు. ఇదే కాదు, ప్రపంచంలోని చాలా ఓషన్స్ మనకి రెడ్ కలర్లో కనిపించే అవకాశం ఉందండి. దానికి కారణం ఏంటి అంటే నేచురల్గా జరిగే ఒక ఫినామినన్ అండి, హార్మ్ఫుల్ ఆల్గల్ బ్లూమ్ అని చెప్పి పిలుస్తామని మనం. ఓకే, ఎన్విరాన్మెంట్లో మీరు వినుంటే. ఓకే, హార్మ్ఫుల్ ఆల్గల్ బ్లూమ్ అంటే ఏంటంటే వాటర్లో ఆల్గే అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. అయితే దానికి అనుకూలమైన కండిషన్స్ ఉంటే ఆల్గే అనేది చాలా విపరీతంగా పెరిగిపోయి, ఓకే, దాని యొక్క పాపులేషన్ మొత్తం సముద్రం యొక్క ఏరియానంతా కూడా కమ్మేయచ్చు. సో అలా పెరిగితే ఆ సిచ్యువేషన్ ని మనం హార్మ్ఫుల్ ఆల్గల్ బ్లూమ్ అని పిలుస్తాం. దీనికి వాటర్ యొక్క యూట్రోఫికేషన్ అనేది ఒక కారణం అవుతుంది. అలాగే దానికి అనుకూలమైన కండిషన్స్ ఉన్నప్పుడు కూడా అది పెరిగే అవకాశం ఉంది. సో అయితే ఇలా జరిగేటప్పుడు ఏంటంటే, ఇలా ఆల్గే అనేది పెరుగుతూ ఉండేటప్పుడు అది విచ్ఛిన్నం జరిగేటప్పుడు దానిలోంచి కొన్ని కలర్స్ని అయితే అది విడుదల చేస్తుందని, అది రీప్రొడక్షన్ జరిగేటప్పుడు అది కొన్ని కలర్స్ని విడుదల చేస్తుంది. ఆ విధంగా వాటర్కి కలర్ రావడానికి అది కారణమవుతుంది. రెడ్ సీ విషయంలో కూడా అదే విషయం జరుగుతుందంటే ఏంటంటే, రెడ్ సీలో ఒక రకమైన ప్రత్యేకమైన సైనో బ్యాక్టీరియా పెరుగుతుంది. దాని పేరు ఏంటంటే ట్రైకోడెస్మియం ఎరిత్రియం అండి. ట్రైకోడెస్మియం ఎరిత్రియం. సో ఈ బ్యాక్టీరియా, ఈ సైనో బ్యాక్టీరియా ఏదైతే ఉందో, ఈ బ్యాక్టీరియా యొక్క పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతే అప్పుడు మనకి రెడ్ సీలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాలు ఇలా రెడ్ కలర్లో కనిపించే అవకాశం ఉంది. లేకపోతే రెడ్లో కాదండి, రెడ్డిష్ బ్రౌన్ కలర్లో కనిపించే అవకాశం ఉంది. లేకపోతే ఎప్పుడు నార్మల్గా అయితే ఈ వాటర్ నార్మల్గానే అన్ని వాటర్లు కనిపించేటట్టే బ్లూ కలర్లోనే ఉంటుంది. దానిలో ఎలాంటి మార్పు కూడా ఉండదు, బ్లూ గ్రీన్ కలర్లోనే కనిపిస్తుంది. బట్ ఈ బ్యాక్టీరియా యొక్క పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతే అప్పుడు మాత్రమే రెడ్డిష్ బ్రౌన్ కలర్లో అయితే కనిపిస్తుంది. ఇది దీనికి సంబంధించి, దీని కలర్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్. అంటే రెడ్ సీకి ఎలా కలర్ వచ్చిందంటే ఇదే మెయిన్ పాయింట్ అనమాట. సో ఇంకా రెడ్ సీ గురించి ఇంపార్టెంట్ పాయింట్లు చూసుకుంటే, మనం ఎలా ఏర్పడిందని చెప్పాం ఆల్రెడీ. సో దాంతోపాటు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ రెడ్ సీ అనేది ఓషన్తో కనెక్ట్ అయ్యింది అని చెప్పాము. ఎలా కనెక్ట్ అయ్యింది? బాబ్ ఎల్ మాండేబ్ అనే ఒక స్ట్రైట్ ద్వారా ఓషన్తో, ఇండియన్ ఓషన్తో కనెక్ట్ అయ్యింది. సో దీనికి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రెడ్ సీ అనేది ఓషన్తో కనెక్ట్ అయి ఉన్న అన్ని ఓషన్స్లో, అన్ని సముద్రాల్లో కూడా సాల్టియస్ట్ సీ అండి. ఇట్ ఈస్ ద సాల్టియస్ట్ ఆఫ్ ఆల్ ద సీస్ విచ్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద ఓషన్స్. ఓషన్స్తో కనెక్ట్ అయిన సీస్కి మామూలుగా సాలినిటీ అనేది తక్కువగా ఉంటుందండి. ఓకే, సో అయితే ఈ రెడ్ సీ మాత్రం సాలినిటీ చాలా ఎక్కువగా కలిగి ఉంది. దానికి కారణం ఏంటి అంటే, ఒకటి, ఈ రెడ్ సీలోకి ఏ మేజర్ రివర్ కూడా, ఏ సిగ్నిఫికెంట్ రివర్ వచ్చి కూడా కలవట్లేదండి. ఎందుకంటే దీనికి అన్ని వైపులా కూడా, ఇటువైపు ఏమో అరేబియన్ డిజర్ట్, ఇటువైపు ఏమో సహారా డిజర్ట్, అంటే అన్ని వైపులా కూడా వాటర్ చాలా తక్కువగా ఉండే ప్రాంతాలు ఉండటం వలన ఆ ప్రాంతాల నుంచి ఎలాంటి వాటర్ కూడా ఇందులోకి వచ్చే అవకాశం లేదు. అందుకని ఎలాంటి మేజర్ సిగ్నిఫికెంట్ రివర్ కూడా ఇందులో జాయిన్ అవ్వకపోవడం వల్ల రెడ్ సీ అనేది అన్నింటికంటే కూడా సాల్టియస్ట్గా ఉంటుంది. దీని యొక్క సాలినిటీ నార్దర్న్ పార్ట్లో నియర్లీ 41 ppt వరకు కూడా ఉంటుందండి. పార్ట్స్ పర్ 1000 ఇట్ ఈస్ ద మెజర్మెంట్ ఫర్ సాలినిటీ అండి. అండ్ సదరన్ పార్ట్స్లో అయితే ఇది సముద్రంతో కొంచెం లింక్ అయింది కాబట్టి 36 ppt వరకు కూడా ఉంటుంది. ఏం చూసుకున్నా కూడా యావరేజ్ ఓషన్ సాలినిటీ 35 ppt కంటే కూడా ఇది ఎక్కువగానే ఉంది. ఇది దీని గురించి మీరు నోట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలాగే రెడ్ సీ అనేది మోస్ట్ కోరల్ రీవ్స్ని కూడా కలిగి ఉన్న ఒక ప్రాంతం అండి. చాలా ఎక్కువ కోరల్స్ మనకి వీటిలో పెరుగుతాయి. అలాగే ప్రపంచంలో వన్ ఆఫ్ ది మేజర్ ట్రేడ్ రూట్ కూడా దీని గుండానే వెళ్తుంది. అంటే ఆసియా ఖండం నుంచి, ఓకే, ఇలా ఈ గల్ఫ్ ఆఫ్ అడెన్లోనికి ఎంటర్ అయ్యి బాబ్ ఎల్ మాండేబ్ అనే స్ట్రైట్ని దాటుకొని రెడ్ సీలోనికి ఎంటర్ అయ్యి, రెడ్ సీ ద్వారా గల్ఫ్ ఆఫ్ సూయజ్ లోనికి ఎంటర్ అయ్యి, ఇది గల్ఫ్ ఆఫ్ సూయజ్. సో గల్ఫ్ ఆఫ్ సూయజ్ లోకి ఎంటర్ అయ్యి వరల్డ్ ఫేమస్ సూయజ్ కెనాల్ ద్వారా మెడిటరేనియన్ సీలోకి ఎంటర్ అయ్యి, మెడిటరేనియన్ సీ నుంచి యూరోపియన్ కంట్రీస్లోనికి లేదా బ్లాక్ సీలోనికి కానీ ఇలా అన్ని వైపులకి కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్ కూడా అండి. తర్వాత మూవింగ్ టు ద సెకండ్ పార్ట్, సెకండ్ సీ, బ్లాక్ సీ. ఈ కలర్ నేమ్డ్ సిరీస్లో
బ్లాక్ సీ ఒకటి అని. సో ఈ బ్లాక్ సీ అనేది మనకి 2 ఖండాల మధ్యలో ఉంది. ఒకటి ఇటువైపు ఏమో దీనికి ఏషియా ఉంటుంది, ఇదంతా కూడా ఏషియా అండి, వెస్ట్ ఏషియా అన్నమాట. అలాగే ఇటువైపు ఉన్నదంతా కూడా ఏంటంటే యూరోప్ యొక్క ఈస్టర్న్ భాగం, అదే ఈస్టర్న్ యూరోప్. సో ఈస్టర్న్ యూరోప్కి వెస్ట్ ఏషియాకి మధ్యలో బ్లాక్ సీ అనేది లొకేట్ అయి ఉంటుంది. సో ఇది 2 కాంటినెంట్స్ మధ్యలో ఉంది. అలాగే దీనికి బార్డరింగ్గా ఉన్న కంట్రీస్ ఎన్ని అంటే దీనికి కూడా 6 కంట్రీసే బార్డర్గా ఉన్నాయండి. ఇవి కూడా మీరు ఒకవేళ క్లాక్ వైజ్లో చూడాలి అనుకుంటే 1 బల్గేరియా, 2 రొమేనియా, 3 ఉక్రెయిన్, 4 రష్యా, ప్రపంచంలో లార్జెస్ట్ కంట్రీ, అలాగే 5 జార్జియా, అండ్ 6 కింద అంతా కూడా టర్కీ కంట్రీయే మనకి మొత్తం అంతా కూడా ఉంటుందండి. సో మొత్తం ఇది కూడా 6 దేశాలతోనే సరిహద్దుని కలిగి ఉంది. సో ఎక్కువ బౌండరీ అయితే మీరు చూసుకుంటే ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు మొత్తం అంతా కూడా టర్కీతోనే ఇది ఎక్కువ బౌండరీని అయితే కలిగి ఉంది. సో ఒకవేళ మీకు ఈ 6 దేశాల యొక్క పేర్లు గుర్తుండటం లేదు సార్, ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి మీకు నిమోనిక్ ఏం కావాలి అని అడిగితే ఒకవేళ, సో దీనికి కూడా మనకు ఒక నిమోనిక్ ఉందండి. అదేంటి అంటే టీ బర్గర్. అందరికీ ఫేవరెట్ పానీయం టీ, అలాగే కొంతమందికి బాగా నచ్చే ఫుడ్ ఐటమ్ బర్గర్, అంటే స్నాక్స్కి వచ్చేటప్పటికి. సో టీ బర్గర్, ఇక్కడ టీ అంటే ద మేజర్ కంట్రీ టర్కీయే ఆర్ టర్కీ, అలాగే బి బల్గేరియా, ఊ అంటే ఉక్రెయిన్, అలాగే ఆర్ అంటే రొమేనియా, అలాగే జి అంటే జార్జియా, ఆర్ అంటే రష్యా. అంటే 2 ఆర్లో ఒక ఆర్ అంటే రొమేనియా, ఒక ఆర్ అంటే రష్యా. అలాగే దీనికి మాల్డోవా అనే కంట్రీతో బార్డర్ అయితే లేదండి, అది మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే బ్లాక్ సీకి సార్ మెయిన్ ఓషన్తో కనెక్షన్ ఉందా? ఎస్, ఖచ్చితంగా ఉంది, బట్ డైరెక్ట్గా కాదు, కొంచెం దూరం, చాలా కష్టపడాలన్నమాట దీనికి మెయిన్ ఓషన్తో కలపాలి అనుకుంటే. ఈ బ్లాక్ సీ అనేది అట్లాంటిక్ ఓషన్తో డిఫరెంట్ స్ట్రైట్స్ ద్వారా కనెక్ట్ అయ్యింది. ఏంటంటే ఫస్ట్ వన్, ఈ బ్లాక్ సీ నుంచి సీ ఆఫ్ అజావ్లోనికి మనం సీ ఆఫ్ మర్మరా సీలోకి, టర్కీలో ఒక ఫేమస్ సీ అనమాట, మర్మరా సీలోకి బాస్ఫరస్ స్ట్రైట్ ద్వారా ఎంటర్ అవ్వచ్చు. ఈ బాస్ఫరస్ స్ట్రైట్ నుంచి సీ ఆఫ్ మర్మరాకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి డార్డనెలీ స్ట్రైట్ ద్వారా అజియన్ సీలోకి ఎంటర్ అవ్వచ్చు. అక్కడి నుంచి మెడిటరేనియన్ సీలోకి ఎంటర్ అయ్యి వీ కెన్ రీచ్ ద అట్లాంటిక్ ఓషన్ ఆర్ ద ఇండియన్ ఓషన్లో కానీ అట్లాంటిక్ ఓషన్లో కానీ దేనిలోకైనా కూడా మనం వెళ్ళే అవకాశం ఉంది. సో ట్రాన్స్పోర్టేషన్ కోసం అయితే ఈ 2 స్ట్రైట్స్ దాటుకొనే ఖచ్చితంగా మనం ఈ బ్లాక్ సీలోకి అయితే ఎంటర్ అవ్వగలమండి. సో బ్లాక్ సీకి సంబంధించి మనకి కలర్ యొక్క నేమ్ ఎలా వచ్చింది, బ్లాక్ సీ నిజంగానే కలర్ఫుల్గా ఉంటుందా అనే డౌట్ ఉంటే, సో బ్లాక్ సీ యొక్క కలర్ అనేది మనకి ఫస్ట్ దీని యొక్క నేమ్స్ రావడానికి చాలా థియరీస్ ఉన్నాయి కదా. సో అందులో ఫస్ట్ థియరీ ఏంటంటే ఒకటి, ఇది టర్కీకి పైవైపు ఉందండి. సో టర్కీలో వాడే కార్డినల్ డైరెక్షన్ థియరీ 100% దీనికి అప్లై అవుతుంది, ఎందుకంటే ఇది టర్కీకి నార్త్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనికి బ్లాక్ అనే పేరే అప్లై అవుతుంది. సో ఆ విధంగా దీనికి బ్లాక్ సీ అనేది పేరుగా ఉండిపోయింది. ఓకే, రెండోది దీనికి ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఏన్షియంట్ టైమ్స్లో ఈ సెయిలర్స్ అందరూ కూడా ఈ బ్లాక్ సీలోకి వెళ్ళినప్పుడు ఆ బ్లాక్ సీలో విపరీతమైన స్టార్మ్స్ ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఏంటంటే వాటర్ వాళ్ళకి చాలా బ్లాక్ కలర్లో ఉండొచ్చంట, అందుకనే దానికి బ్లాక్ సీ అని పేరు పెట్టారంట. లేదు అలా కూడా కాదంటే ఈ బ్లాక్ సీలో జర్నీ చేయడం అనేది చాలా డేంజర్గా భావించేవారు. అంటే బ్లాక్ సీలోకి వెళ్ళామంటే చాలా కష్టం, ఒకే షిప్లు పడిపోవచ్చు, ఎందుకంటే తుఫాన్లు ఎక్కువ, దీనివల్ల షిప్లు మునిగిపోవచ్చు అని చెప్పి అనుకునేవారు. అంటే దీన్ని ఒక నెగిటివ్గా, ఒక బ్యాడ్గా భావించేవాడు, అంటే ఒక సినిస్టర్ అని చెప్పి మనం పిలుస్తాం కదా, నెగిటివ్ అని చెప్పి. సో ఆ విధంగా భావించేవారు, అందుకని బ్లాక్ అనేది దానికి సింబాలిక్ కాబట్టి ఆ విధంగా కూడా బ్లాక్ కలర్ రావచ్చు అనే ఆ పేరు వచ్చిందని చెప్తున్నారు. వీటితో పాటు ఇంకొక మోడర్న్ థియరీ కూడా అందుబాటులో ఉంది. ఏంటి ఆ థియరీ అంటే, ఇక్కడ మనకి ఈ బ్లాక్ సీ అనే సముద్రం ఏదైతే ఉందో ఈ బ్లాక్ సీలో హైడ్రోజన్ సల్ఫైడ్ యొక్క కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుందంటండి, H2S అంటారు దీన్నే మనం. సో హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది అక్కడక్కడ మనకి సముద్రంలో మెటల్స్ పడిపోతాయి కదా, అంటే సముద్రంలో ఈ పడవలు వెళ్ళేటప్పుడు పడవల్లోంచి పడిపోయిన సామాన్లు కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ షిప్ నుంచి వచ్చిన మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెటల్స్ అన్నీ కూడా దీంతో కలిసి, ఈ హైడ్రోజన్ సల్ఫైడ్తో కలిసి
దానికి ఒక బ్లాక్ కలర్లో ఉండే స్లడ్జ్ని మనకి ఏర్పరుస్తున్నాయి. సో ఆ బ్లాక్ కలర్ స్లడ్జ్ వలన మనకి సముద్రం అంతా కూడా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. అందువల్లే దానికి బ్లాక్ కలర్ నేమ్ పెట్టి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది మోడర్నిస్టులు అయితే వాదిస్తున్నారు. అయితే మోడర్న్గా చెప్పే థియరీ కరెక్ట్ అవ్వచ్చు, అది బ్లాక్ కలర్లో ఎందుకు ఉంది అనేది కరెక్ట్ అవ్వచ్చు, కానీ ఆ పేరుకి అయితే ఈ సిద్ధాంతంతో సంబంధం లేదు. ఎందుకంటే ఇది 1865లో వచ్చిందండి ఈ సిద్ధాంతం మనకి. అయితే అంతకు ముందు నుంచో ఎప్పటి నుంచో ఈ బ్లాక్ సీని మనం బ్లాక్ సీ అని చెప్పి పిలుస్తున్నాం. సో అందుకని చెప్పి దానికి దీనికి అంతగా సంబంధం లేకపోవచ్చు. సో ఇది బ్లాక్ సీ గురించి అండి. అలాగే బ్లాక్ సీకి సంబంధించి ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చెప్పుకోవాలి అనుకుంటే, ఈ బ్లాక్ సీలో మనకి ఒక ఇంపార్టెంట్ పెనిన్సులా ఉంటుందండి. దీన్నే మనం క్రిమియన్ పెనిన్సులా అని చెప్పి పిలుస్తాము. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ క్రిమియన్ పెనిన్సులా కోసమే ఉక్రెయిన్కి రష్యాకి గొడవ అనేది స్టార్ట్ అయింది. అండ్ రష్యా దాన్ని ఎప్పుడో ఆక్రమించుకుంది క్రిమియన్ పెనిన్సులాని. అది ఆక్రమించుకోవడం వల్లనే దాన్ని G8 నుంచి బయటికి తరిమేశారు. సో ఇంకా ఇప్పటికీ ఆ తగువ కూడా, అంటే రష్యాకి ఉక్రెయిన్కి మధ్య ఉన్న తగువ అనేది కంటిన్యూ అవుతుంది. ఇదంతా కూడా మనం చూసామండి. అలాగే దీనికి సంబంధించి ఇంకొన్ని పాయింట్లు ఏంటంటే, దీనిలో యూరోప్కి సంబంధించి చాలా మేజర్ రివర్స్ అన్నీ కూడా దీనిలో వచ్చి జాయిన్ అవుతున్నాయండి. అందులో ఇంపార్టెంట్ రివర్ ఏంటి అంటే డాన్యూబ్ అనే రివర్ అండి. డాన్యూబ్ అనేది యూరోప్కి చాలా ఇంపార్టెంట్ రివర్. డాన్యూబ్ అనే రివర్ ఇందులో వచ్చి జాయిన్ అవుతుంది. డాన్యూబ్తో పాటు సదరన్బర్గ్, నీపర్, రియోని, నీస్టర్ అనే కొన్ని రివర్స్ కూడా దీనిలో జాయిన్ అవుతూ ఉన్నాయి. అలాగే బ్లాక్ సీకి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే, దీనిలో చాలా వరకు కూడా వాటర్ అంతా కూడా అనాక్సిక్ నేచర్లో ఉంటుందండి. అనాక్సిక్ అంటే ఏంటంటే వితౌట్ ఆక్సిజన్, అంటే ఎలాంటి ఆక్సిజన్ కంటెంట్ లేకుండా వాటర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీని కారణంగా ఇక్కడ లైఫ్ అనేది కొంత బతకడం అనేది అంతవరకు సాధ్యమయ్యే విషయం కాదని, అందుకే సీ లైఫ్ అనేది కొంచెం మెరైన్ లైఫ్ అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ బ్లాక్ సీ అయితే ప్రజెంట్ ట్రెండ్లో అయితే మేజర్ ఒక టూరిస్ట్ అట్రాక్షన్ ఉందండి. బ్లాక్ సీకి చుట్టూ రకరకాల కంట్రీస్ ఉన్నాయి. ఓకే, వీటన్నింటి వల్ల కూడా చాలా ఎక్కువ టూరిజం అనేది బ్లాక్ సీ చుట్టూ కూడా డెవలప్ అయింది. సో ఇది బ్లాక్ సీ గురించి. సో మూవింగ్ టు ద నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఎల్లో సీ అండి. ఎల్లో సీ చైనాలో ఉన్నది. ఇదే పేరుతో మనం ఒక రివర్ని కూడా ఉంటాం, అదే ఎల్లో రివర్. సో ఎల్లో సీ అనే పేరు ఎలా వచ్చింది, ఎల్లో రివర్, ఇదంతా కూడా ఒకసారి చూద్దామండి. ఎల్లో సీ ఇది చైనాకి ఈస్ట్ వైపులో ఉంటుందండి. ఈస్ట్ చైనా సీకి పై వైపున చైనాకి కొరియన్ పెనిన్సులాకి మధ్యలో ఎల్లో సీ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఓకే, సో దీనికి ఒకవైపు ఏమో బొహాయ్ సీ, పైవైపు బొహాయ్ సీ, కింద వైపు ఈస్ట్ చైనా సీతో కనెక్షన్ ఉంటుంది. రెండు వైపులు అంటే పైన కింద, నార్త్లో సౌత్లో ఈ రెండింటితో కనెక్షన్ ఉంటుంది. అలాగే వెస్ట్ వైపు ఏమో చైనా, ఈస్ట్ వైపు ఏమో కొరియా పెనిన్సులా, వీటితో సరిహద్దు అయితే ఉంటుంది. సో ఎల్లో సీకి పేరు ఎలా వచ్చింది, ఇది నిజంగానే ఎల్లో కలర్లో ఉంటుందా? ఎస్, ఇది ఎల్లో కలర్లో ఉంటుందండి. ఇదే కాదు, చాలా సముద్రాలు మనకి ఎల్లో కలర్లో ఉంటాయి. ఎందుకంటే ఈ ఎక్కువ ఒక వాటర్లోనికి మడ్ అనేది ఎక్కువగా యాడ్ అయితే ఆ మట్టిలో ఉండే ఐరన్ ఆక్సైడ్ ఇది వాటర్తో కలిసినప్పుడు ఏంటంటే ఒక ఎల్లో కలర్ని క్రియేట్ చేస్తుంది. సో మనకి చాలా వరకు మన దగ్గర ఉండే నదుల్లో కానీ లేకపోతే మన దగ్గర ఉండే చెరువుల్లో కానీ వర్షం వచ్చినప్పుడు ఆ చూసే వర్షపు నీరు ఇదంతా కూడా మనకి ఎలా ఉంటుంది, ఎల్లో కలర్లో ఉంటుంది. సో ఇదే మనకి ఎల్లో సీ యొక్క విషయంలో కూడా కరెక్ట్ అండి. సో ఎల్లో సీ కూడా ఎల్లో కలర్లో ఉండడం కారణం ఏంటి అంటే, దీనిలోనికి రెండు మేజర్ రివర్స్, ఒకటి హుయాంగ్హో రివర్, ఓకే, దాన్ని ఎల్లో రివర్ అంటాం. రెండోది యాంగ్జే రివర్. చైనాలో రెండు మేజర్ ఇంపార్టెంట్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు రివర్స్ కూడా ఎల్లో సీకి వాటర్ని యాడ్ చేస్తున్నాయి. అంటే యాంగ్జే రివర్ అనేది డైరెక్ట్గా ఎల్లో సీకి వాటర్ని యాడ్ చేస్తుంది. హుయాంగ్హో రివర్ అనేది బొహాయ్ సీకి వాటర్ని యాడ్ చేస్తే బొహాయ్ సీలోంచి మెల్లమెల్లగా వాటర్ అంతా కూడా ఎల్లో సీలోకి సర్క్యులేట్ అయ్యి ఎల్లో సీలో ఈ వాటర్ అంతా కూడా ఎల్లో కలర్గా మారడానికి ఒకానొక టైంలో, అంటే ఎక్కువ వాటర్ వచ్చే టైంలో ఎల్లో కలర్గా మారడానికి అవకాశం ఏర్పడుతుందంట. అంటే ఇదంతా కూడా ఏంటంటే సిల్ట్ ఎక్కువగా ఉన్న వాటర్, అంటే బురద ఎక్కువగా ఉన్న వాటర్ అండి. సో అంటే ఇది చాలా సముద్రాల్లో కనిపించేదే, బట్ దీంట్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని మనకి ఎల్లో సీ అని అయితే పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఎల్లో సీకి ఈ కలర్ రావడానికి ఇంకా కారణం ఏంటంటే, దీనికి దగ్గరలో గోబీ డిజర్ట్ ఉంది. ఓకే, దీనికి పైవైపు మనకి గోబీ డిజర్ట్ కనిపిస్తుంది. సో ఈ గోబీ డిజర్ట్ ఏదైతే ఉందో ఈ గోబీ డిజర్ట్ నుంచి వచ్చే శాండ్ పార్టికల్స్ కూడా ఈ సముద్రంలోకి యాడ్ అవ్వడం వల్ల దీనికి కూడా ఎల్లో కలర్ అయితే వచ్చిందని చెప్పి కొంతమంది సైంటిస్టులు అయితే మనకి చెప్తూ ఉన్నారండి. ఓకే, సో అంటే ఈ విధంగా ఎల్లో సీకి ఎల్లో కలర్ అనే నేమ్ వచ్చింది. అండ్ ఇది ఎల్లో కలర్లో కూడా ఉంటుంది. దీనికి సంబంధించి మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కొన్ని ఇమేజెస్ని కూడా రిలీజ్ చేసిందండి. పైనుంచి అది ఎల్లో కలర్లో కనిపిస్తున్నట్టుగా మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట.
సో ఈ ఎల్లో సీ యొక్క లొకేషన్ ఇక్కడ ఓవరాల్ గా మ్యాప్ లో చూసుకుంటే ఇక్కడ ఉంటుందండి. ఇది మొత్తం మనకి 3 కంట్రీస్ కి మాత్రమే టచ్ అవుతుంది. ఒకటి ద కంట్రీ ఆఫ్ చైనా, ఒకటి చైనా కంట్రీ, ఇటువైపు కొరియన్ పెనిన్సులా అంటే సౌత్ కొరియా, నార్త్ కొరియా, కేవలం 3 కంట్రీస్ మాత్రమే టచ్ అవుతాయి. సో దీనికి ఎలాంటి నిమోనిక్ కూడా అవసరం లేదండి. మీరు అటువైపు కొరియన్ పెనిన్సులా, ఇటువైపు ఏమో చైనా ఉంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. అలాగే 2 రివర్స్ ఏవైతే ఉన్నాయి, హోయాంగ్హో అండ్ యాంగ్జీ రివర్స్, ఈ 2 రివర్స్ ఏవైతే ఉన్నాయి, 2 కూడా మనకి సముద్రంలో కలిసే ముందు 2 పెద్ద డెల్టాలని కూడా ఏర్పరుస్తున్నాయండి. ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే డెల్టా అనేది ఏ నది ఏర్పరుస్తుందంటే ఎక్కువ సిల్ట్ని క్యారీ చేసే నదులు మాత్రమే మనకి డెల్టాని ఏర్పరచగలుగుతాయి. లైక్ గంగా బ్రహ్మపుత్ర డెల్టా ప్రపంచంలోనే లార్జెస్ట్ డెల్టా. ఎందుకంటే గంగా బ్రహ్మపుత్ర రివర్స్ అనేవి ప్రపంచంలోనే హైయెస్ట్ సిల్ట్ని క్యారీ చేసే రివర్స్. అంటే ప్రపంచంలో నియర్లీ 8% వరకు సిల్ట్ని, సెడిమెంట్స్ని కేవలం గంగా బ్రహ్మపుత్ర రివర్స్ మాత్రమే తీసుకెళ్తున్నాయి. అందుకే ప్రపంచంలో అతిపెద్ద డెల్టా సుందర్బన్స్ డెల్టా గంగా బ్రహ్మపుత్ర నదులు సముద్రంలో కలిసే చోట ఏర్పడింది. సో ఇది మనకి ఎల్లో సీ గురించి అండి. అండ్ ఫైనల్ గా మనకి మిగిలింది వైట్ సీ. ఓకే, వైట్ సీ వైట్ కలర్ గా ఉంటుందా? ఎస్, ఖచ్చితంగా వైట్ కలర్ గా ఉంటుంది. కారణం ఏంటి? ఏం లేదు, దాని యొక్క లొకేషన్ మనకి దాని యొక్క వైట్ కలర్ కి కారణం అండి. ఓకే, వైట్ సీ యొక్క లొకేషన్ ఎక్కడుంది మనం చూసుకుని అనుకుంటే, ఇప్పుడు మనం మ్యాప్ తీస్తే, ఫస్ట్ మ్యాప్ తీసుకుంటే ఈ మ్యాప్ లో ఆర్కిటిక్ సర్కిల్ కి పైవైపు మనకి ఈ వైట్ సీ అనేది లొకేట్. ఏంటంటే ఆర్కిటిక్ సర్కిల్ ఇలా ఈ ప్రాంతంలో ఉంటే ఆర్కిటిక్ సర్కిల్ కంటే కూడా పైన ఈ వైట్ సీ ఉంటుంది. మనకి తెలుసు ఆర్కిటిక్ సర్కిల్ కి పైన ఉన్న ప్రాంతాలంతా కూడాను విపరీతంగా స్నోఫాల్ ఉంటుంది. సో ఆటోమేటిక్ గా అన్ని ప్రాంతాలు మంచుతోనే కబ్బడి ఉంటాయి. సో మీరు ఇక్కడ ఈ ప్రాంతంలోకి వెళ్ళినా, లేకపోతే ఈ ప్రాంతంలోకి వెళ్ళినా ఎక్కడైనా కూడా విపరీతంగా స్నోఫాల్ కనిపిస్తుంది. మొత్తం వాటర్ అంతా కూడా సీ ఐస్తోనే కవర్ అయి ఉంటుంది. సో ఆటోమేటిక్ గా వైట్ కలర్ ఉంటుంది. సో అది కేవలం వైట్ సీ యొక్క విషయంలోనే కాదు, బట్ వైట్ సీ కూడా ఈ కారణం చేత మాత్రమే మనకి వైట్ సీ అనే పేరుతో పిలువబడుతుంది. అంటే సంవత్సరం అంతా కూడా ఎక్కువగా వైట్ కలర్ గా ఉన్న స్నోతో, ఐస్తో కవర్ అయి ఉండటం వల్ల మనకి వైట్ సీ అంతా కూడా వైట్ కలర్ లో కనిపిస్తుంది. సో దానికి పేరు కూడా మనకి ఆ కారణం చేత ఇచ్చిన. ఇగోండి మీకు క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా, మొత్తం ఎక్కువగా అంటే ల్యాండ్ కి దగ్గరగా ఉండి, ఓకే, ఆ మొత్తం స్నో అంతా పడుతూ ఆ స్నో యొక్క కలర్ వల్లనే మనకి ఈ వైట్ సీ అంతా కూడా చాలా వైట్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ వైట్ సీ మనకి లొకేషన్ ఎక్కడుందంటే కంప్లీట్ గా ఇది వేరే కంట్రీస్ లో లేదండి. మనం తొలి చూసిన 3 సముద్రాలు కూడా వేరు కంట్రీస్ లో ఉన్నాయి కానీ, బట్ ఇట్ ఈస్ సరౌండెడ్ బై ఓన్లీ 1 కంట్రీ. కేవలం ఒక కంట్రీ మాత్రమే దీనికి సరౌండింగ్ ఉంది, దట్ ఈస్ రష్యా. రష్యాలో వివిధ ప్రాంతాలు దీనికి సరౌండింగ్ ఉన్నాయంటే, ఒకవైపు నార్త్ వైపు కోలా పెనిన్సులా, ఓకే, అలాగే మిగతా అన్ని వైపులా కూడా రష్యాలోని కరేలియా అనే ఒక స్టేట్తో దీని యొక్క బౌండరీ అనేది కవర్ అయి ఉంటుంది. అలాగే ఇది మెయిన్ ఓషన్తో కనెక్ట్ అయి ఉందా? ఎస్, కనెక్ట్ అయి ఉంది. ఇది మెయిన్ ఓషన్తో అంటే బేరెంట్స్ సీతో కనెక్ట్ అయి ఉందండి. సో బేరెంట్స్ సీతో ఇది కనెక్షన్ కలిగి ఉందంటే బేరెంట్స్ సీ అనేది డైరెక్ట్గా ఆర్క్టిక్ ఓషన్తో కనెక్ట్ అయిందంటే, దీని ప్రకారం చూసుకుంటే మనకి 4 సీస్ కూడా, ఇప్పుడు చెప్పిన మనం 4 కలర్ నేమ్డ్ సీస్ కూడా నిజంగా బయట ఓషన్స్తో కనెక్షన్ కలిగి ఉన్నాయి. వయా స్ట్రైట్ల ద్వారా కానీ, డైరెక్ట్గా కానీ ఏదో ఒక విధంగా కనెక్షన్ అయితే కలిగి ఉన్నాయి. సో అలాగే వైట్ సీకి పేరు ఎలా వచ్చిందంటే ఖచ్చితంగా ఒకటే రీజన్ చెప్పాం కదా, ఇది సంవత్సరం అంతా కూడా స్నోతో కవర్ అయి ఉంటుంది కాబట్టి ఆ స్నో యొక్క కవరేజ్ వల్ల మనకి ఈ వైట్ సీ అనే పేరు రావడం అయితే జరిగిందండి. సో వైట్ సీకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటి అంటే, ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది లోయెస్ట్ శాలినిటీ కలిగిన వాటర్ బాడీ అండి. దీని యొక్క శాలినిటీ అనేది చాలా చాలా తక్కువ అండి. మనం చెప్పాం రెడ్ సీ విషయంలో చెప్పాం. రెడ్ సీకి ఏమన్నాము? రెడ్ సీ యొక్క శాలినిటీ ఓషన్స్తో కనెక్ట్ అయిన సముద్రాల్లో రెడ్ సీ యొక్క శాలినిటీ చాలా ఎక్కువ అని చెప్పాం కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి దీని యొక్క శాలినిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఎంత అంటే నియర్లీ 23 to 25 ppt మాత్రమే ఉంటుందండి. ఓకే, సో ఇది ప్రపంచంలో లోయెస్ట్ అయితే కాదు, వన్ ఆఫ్ ది లోయెస్ట్ కింద అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి కారణం ఏంటంటే, దీనికి చాలా ఎక్కువ రివర్స్ నుంచి ఫ్రెష్ వాటర్ అనేది యాడ్ అవుతూ ఉండడం వల్ల దీని యొక్క శాలినిటీ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఓకే, అలాగే ఇది సబార్టిక్ రీజియన్లో కూడా లొకేట్ అవ్వడం వల్ల దీనిలో ఎవాపరేషన్ కూడా చాలా తక్కువ. ఎవాపరేషన్ ఎప్పుడైతే మనకి తక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా దానివల్ల కూడా సాల్ట్ కంటెంట్ అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రపంచంలో ఇది వన్ ఆఫ్ ది లోయెస్ట్ శాలినిటీ కలిగిన సముద్రం అండి. అయితే అన్నింటికంటే తక్కువ శాలినిటీ కలిగిన సముద్రం ఏంటో తెలుసా? ఓకే, కావంటే చెప్తాను చూడండి, అదే బాల్టిక్ సీ అండి. బాల్టిక్ సీ మనకి ప్రపంచంలోనే లోయెస్ట్ శాలినిటీ కలిగిన సముద్రం అండి.
అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇదే వైట్ సీ లోయెస్ట్ సాలినిటీ కలిగిన బాల్టిక్ సీతో వైట్ సీ అండ్ బాల్టిక్ కెనాల్ ద్వారా లింక్ అయింది. అంటే రెండు సీసు కూడా ఒకదానితో ఉంటే లింకేజ్ని కలిగి ఉన్నాయండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అలాగే వైట్ సీకి 4 వైపులో 4 బేస్ ఉంటాయండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇటువైపు అంటే నార్త్ వెస్ట్ వైపుగా మనకి కండలాక్ష గల్ఫ్ ఉంది. అలాగే సౌత్ వెస్ట్ వైపుగా ఒనేగా బే ఉంది. అలాగే సౌత్ ఈస్ట్ వైపుగా ద్వినా బే ఉంది. అలాగే మనకి నార్త్ ఈస్ట్ వైపుగా మెజిన్ బే ఉంది. అంటే 4 వైపులా మనకి 4 బేస్ కానీ లేదా గల్ఫ్స్ కానీ కూడా మనకి లొకేట్ అయి ఉన్నాయి. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే వైట్ సీకి సంబంధం లేకపోయినా కోలా పెనిన్సులాకి దగ్గరలోనే మనకి కోలా సూపర్ డీప్ బోర్ హోల్ అనేది లొకేట్ అయి ఉంటుంది. సో ఈ హోల్ అనేది మనిషి ఇంతవరకు తవ్విన డీపెస్ట్ హోల్ అనమాట. అంటే రీసెర్చ్ పర్పస్ల కోసం, సైంటిఫిక్ పర్పస్ల కోసం అయితే దీన్ని రష్యా తవ్వడం జరిగింది. రష్యాకి మరియు నార్వేకి ఉన్న బార్డర్లో ఇది లొకేట్ అయి ఉంటుంది అనమాట. సో ఇది వైట్ సీ గురించి అండి. సో మనం మొత్తం 4 సముద్రాల గురించి, బ్లాక్ సీ, వైట్ సీ, రెడ్ సీ అండ్ ఎల్లో సీ 4 గురించి కూడా కొన్ని డీటెయిల్గా ఇంపార్టెంట్ పాయింట్ అన్ని కూడా చూసుకున్నామండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు LTX క్లాసెస్. అండ్ అందరికీ వన్స్ అగైన్ ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.